మన హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయిందంటే ఇలా చూస్తే సామెత గుర్తొస్తా ఉందండి. ఒంటి పూట తిన్నాము ఓపికగానే ఉంది కానీ ముప్పొద్దులు తిన్నామో మూర్చొచ్చి పడిపోయిందంట. మన వాళ్ళకి కూడా అంతే. ఇంతమంది దేవుళ్ళు ఉంటే వీళ్ళు ఎవ్వరూ చాలలేదు కానీ ఉన్నోళ్ళందరినీ పక్కన పడేసి కొత్త కొత్త దేవుళ్ళని ఎత్తుకుంటే వెళ్ళిపోయి అన్ని తిక్క పనులన్నీ చేస్తా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఊరుకుంటే ఉన్న పైత్యం కాస్త ఎదిగిపోతా ఉంది. ఆ పైత్యం పెరిగి 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 వాళ్ళ కుటుంబాలను కూడా సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు. సనాతన ధర్మాన్ని అయితే పూర్తిగా భ్రష్టే పట్టిస్తా ఉన్నారు. దానికి ప్రత్యక్ష తార్కాణంగా మీకు చెప్పాలి అంటే నెల్లూరు జిల్లాలో స్వర్ణాల చెరువు పరిసరాల్లో ఉన్న బారా షహీద్ దర్గా. బారా షహీద్ దర్గా రొట్టెల దర్గాగా ప్రసిద్ధి చెందినది. దాని పైన టైటిల్ మీరు చూడండి, సౌదీ వీరుల సమాధే బారా షహీద్ దర్గా. ఏం చెప్తున్నారండి, సౌదీ వీరుల సమాధి అంట ఇది. అంటే భారతదేశంలో ఇంతమంది వీరులు ఉన్నారు, వాళ్ళందరూ మన స్వతంత్రం కోసం, మన స్వాభిమానం కోసం, మన సౌభాగ్యం కోసం రక్తాలు చిందించారు, ప్రాణాలు త్యాగం చేశారు. ఏ రోజన్నా ఒక అల్లూరి సీతారామరాజు సమాధి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నామా? లేదు. కనీసం భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, రాజ్గురు, సుఖదేవ్, ఖుదీరామ్ బోసు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మన కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు, ప్రాణాలని సంతోషంగా మన కోసం సమర్పించారే. వాళ్ళలో ఎవరి త్యాగానికైనా సరే మనం గుర్తింపిస్తామా? లేదు. ఎందుకంటే పోయినోళ్ళు ఎలాగో పోయారు, పోయాక వాళ్ళు మన కోరికలు తీర్చరుగా. ఇక్కడైతే వీళ్ళందరూ లేచి పని కట్టుకుని మన కోసం వచ్చి మన కోరికలు తీరుస్తారు. ఆ చచ్చేవాళ్ళు ఆ 12 మంది బారా షహీద్ అంటే మీకు తెలియాలి కదా, 12 మంది అమరవీరులు. బారా అంటే 12, షహీద్ అంటే అమరవీరులు. ఈ 12 మంది అమరవీరులుగా చెప్పబడే వాళ్ళు వాళ్ళ కాపాడుకోలేకపోయారు కానీ చచ్చిపోయి పడుకుని పెట్లో ఇప్పుడు మీ అందరి కోరికలు తీర్చడం కోసం రోజు దెయ్యాల్లాగా బయటకు వస్తారా? చదువు రొట్టె పట్టుకున్నావు, ఏం నీ అభిప్రాయం? వస్తుందనా? ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ అంటే ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం కదా, ఖచ్చితంగా జరుగుతుంది అనేసి నమ్మకంతో బాగా నమ్మకం అండి. అయితే ఇక్కడ మీకు అర్థం కానిది ఏంటంటే, మీ పాపకి చదువు రొట్టె కావాలని మీరు వచ్చారు, కానీ మీ పాపని మీకే తెలియకుండా ఈ మతానికి ఆకర్షితురాలని చేస్తున్నారు అన్న కనీస ఇంగితం మీకుంది? అక్కడ బారా షహీద్ దర్గా అనేది ముస్లింలకు సంబంధించిన మతపరమైంది. అక్కడికి ముస్లింలు ఎంతమంది పోయినా, ఎప్పుడు పోయినా, అక్కడికి వెళ్ళి ఏం చేసినా మాకెవరికి అభ్యంతరాలు లేవు. కానీ ఇక్కడికి వెళుతున్న వాళ్ళందరూ హిందువులే. ఇందాక మాట్లాడిన పాప కావచ్చు, వాళ్ళ తండ్రి కావచ్చు, వాళ్ళిద్దరూ హిందువులే. ఆ తర్వాత ఇప్పుడు ఎంతమంది హిందువులు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరే వినండి ఒకసారి. అలా సంవత్సరాల నుంచి వద్దాం అనుకుంటున్నాను, కానీ ఈసారి వీలైంది. సరే ఒకసారి పట్టుకుందాము, నమ్మకంతో పట్టుకుంటే జరుగుద్దని ఒక నమ్మకం. చదువు లేని వాళ్ళు, అలాంటి అమాయకులు పల్లెటూరులో వాళ్ళు నమ్ముతున్నారంటే సరే ఓకే, వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఏదో చేస్తాం. చూస్తే చదువుకున్న పిల్లలాగా ఉన్నాం. అక్కడ మాట్లాడుతున్న చాలా మంది కూడా మంచి మంచి చదువుకున్న వాళ్ళలాగే ఉన్నారు. మీరు ఎలా మోసపోతున్నారు? ఏ ధర్మాన్ని అయితే నాశనం చేయటం కోసం వచ్చారని చెప్పేసి వాళ్ళని తొక్కి చంపారో అలాంటి వాళ్ళని తిరిగి మన చేతనే మొక్కిపిస్తున్నారంటే మనల్ని ఎంత భావదాస్యంలోకి పంపిస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఈ ఒక్క బారా షహీద్ దర్గా కాదు, అలంపూర్ కావచ్చు, వేములాడ కావచ్చు, ఇంకెక్కడో కావచ్చు, ప్రతి దర్గాలోనూ ఇదే పంచాయతీ. ఈ దర్గాలకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. కానీ ఈ విజ్ఞాన వేదికలన్నీ, బొక్కలో వేదికలన్నీ పెట్టుకుని కూర్చుని మేము సైన్స్ తింటాం, సైన్స్ తోనే వెళ్తాము, సైన్స్ తోనే పుట్టాము, సైన్స్ వల్లే పుట్టాము, సైన్స్ కే పుట్టాము అని చెప్పుకునే సన్నాసులు అందరూ కూడా మరి ఇప్పుడు ఎక్కడ చచ్చిపోయారు? హిందువులని విమర్శించడానికి ఈ పక్క మతాలు, లేకపోతే పక్క మతాలని పోషించే పరాయి దేశాలు చేసిన బిస్కెట్లు మింగి ఇక్కడ మన ధర్మం మీద విషం కక్కుతున్నారు తప్ప వాస్తవానికి వాళ్ళెవరికి కూడా విజ్ఞానం మీద ప్రేమ కాదు, వాళ్ళకి సనాతన ధర్మం మీద ద్వేషం. ఇంతమంది అంతఃశత్రువుల్ని దాటుకుంటూ, బహిశత్రువుల్ని ఎదుర్కొంటూ సనాతన ధర్మం కోసం మాలాంటి వాళ్ళు పని చేస్తా ఉంటే మీరే మమ్మల్ని వెన్నుపోటు పొడుస్తా ఉంటే ఏం చేయాలో మీరే చెప్పండి. హిందూ బంధువులరా, చేతులెత్తి నమస్కరించి మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఈ దర్గాల్ని, దయ్యాల్ని, ఈ భూత వైద్యుల్ని వీళ్ళందరినీ నమ్మటం మానేయండి. అవి లేవు, అవి జరగవు, అవి మీ ఏక ముక్క కూడా పేకవు. మళ్ళీ మళ్ళీ హిందువులకి చెప్తూనే ఉంటాను, దర్గా మంది కాదు, దర్గాని నమ్మొద్దు. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.